హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నాకు 500 సబ్స్క్రైబర్లు అయినాయండి. మీ అందరి సపోర్ట్ వల్ల మీరందరూ ఇట్లాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానండి. ఈరోజు వడ ఎలా చేయాలో చూపిస్తానండి. పర్ఫెక్ట్గా బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా వస్తుందండి. నూనె అస్సలు పీరవదు. నేను చూపెట్టినట్టుగా మీరు చేస్తే నైట్ 1 గ్లాస్ పప్పు నానబెట్టుకోవాలండి. దీనికి కొలతలు అంటూ ఏముండదు. నైట్ నానబెట్టి పొద్దున ఒకసారి కడిగి మిక్సీ జాలు తీసుకొని వాటర్ లేకుండా మొత్తం అందులో వేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి, అది ఆప్షన్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అన్నం అండి, కొద్దిగా అన్నం వేయాలి. ఎందుకంటే ఈ అన్నం వల్ల పైన కరకరలాడుతుందండి. కొద్దిగా వాటర్, చిటికెడు ఉప్పు వేసి, వాటర్ ఒకేసారి పోయకండి, కొన్ని కొన్ని పోసుకుంటూ కాస్త మెత్తగా పట్టండి. మరీ మెత్తగా కూడా పట్టొద్దండి. ఇప్పుడు నేను చూపెట్టినట్టుగా పెట్టండి. పట్టిన తర్వాత ఇట్లా పట్టి చూసుకోండి. వాటర్ ఎక్కువ పోస్తే నూనె పీరుస్తుందండి. కొంచెం తక్కువ పోసి కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా పట్టండి. పట్టిన తర్వాత ఇట్లా మనం తీసి చూసుకుంటే ముద్దలాగా కలుపుతుందండి. తీసి ఒక గిన్నెలో వేసుకోండి. ఒక ఉల్లిపాయ అండి సన్నగా కట్ చేసి అందులో వేసి ఒకసారి కలపండి. ఈ ఉల్లిపాయ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి వడ. ఇట్లా మొత్తం కలిపి ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. మనకు పిండి కనుక మెత్తగా అయినట్టు అనిపిస్తానండి, ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పిండి గట్టికి పడిపోద్ది. ఈలోపు ఆయిల్ వేడెక్కేలోపు మనం పల్లీ చట్నీ చేద్దామండి. ప్యాన్ పెట్టుకొని కొన్ని పల్లీలు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇలా నేను చూపెట్టినట్టు వేపి అవి తీసి పక్కకు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అందులోనే ఒక చుక్క ఆయిల్ వేసేసి ఒక 4-5 పచ్చిమిర్చి అందులో వేసి అటువైపు కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. పైన చిల్లకుండా ఉండాలంటే మూత పెట్టేసుకోండి. తీసి పక్కకు పెట్టండి. మిక్సీ జాలు తీసుకొని 2 ఎల్లిపాయలు, మిర్చి, మనం వేంపిన మిర్చి, పల్లీలు, కొద్దిగా ఉప్పు, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుసుగా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత దీంట్లో తాలింపు అండి. ఆయిల్ వేసేసి ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు వేసి తాలింపు వేసుకొని అందులో కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలిపి పక్కకు పెట్టండి. పెట్టిన తర్వాత డ్రీ పైకి సరిపోను ఆయిల్ పెట్టండి. పెట్టి ఆయిల్ మరీ బాగా వేడెక్కొద్దండి. కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేడెక్కగానే ఇది చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇట్లా రౌండ్గా చేసుకొని ఒక పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ చేయొచ్చండి. నేనైతే నూనె కవర్ మీద పెట్టి చూపెడుతున్నాను, మీరు చూడండి. ఇలా రౌండ్గా చేయండి. చేసి మరీ ఒత్తొద్దండి. ఒత్తకుండా రౌండ్గా రావాలంటే ఆ ముద్దను అట్లాగే పెట్టి మనం వేలుకు కొంచెం తడి పెట్టుకొని ఇలా చేసుకోవాలండి. చేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటి తీసి వేసుకోండి. ఇలా నేను చూపెట్టినట్టుగా చేయండి. బాగా వేడెక్కొద్దండి. ఆయిల్ మాత్రం వేడెక్కితే లోపల ఉడకదు, బయట ఎర్రగా అయిపోద్ది తొందరగా, లోపల పిండి పిండిగా ఉంటుంది. ఇలా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇట్లా ఒక్కొక్కటిగా వేసుకోండి. నేను క్లాత్ మీద కూడా వేసి చూపెడుతున్నానండి 2. ఇలా క్లాత్ మీదనైనా వేయచ్చు. వేసుకున్న తర్వాత ఇట్లా చూడండి. చూసి క్లాత్ మీద కానీ దాని మీద కానీ వేసుకొని కాల్చుకోండి. ఒక్కొక్కటిగా అటు ఇటు 2 వైపులా తిప్పుకోండి. ఎంతో రుచికరమైన వడలు పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయండి. ఇవి చూసిన తర్వాత నాకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా చుట్టాల అమ్మాయి ఈ వడలు నన్ను అడిగిందండి. అమ్మాయి కోసము నేను పెట్టానండి ఈరోజు. ఒకవైపు కాలంగానే రెండవ వైపు తిప్పుకోండి. ఇలా హైలోనైతే పెట్టొద్దండి, లోపల ఉడకదు పిండి. ఉడికిన తర్వాత ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. అంతేనండి. ఎంత బాగా వచ్చాయి చూడండి వడలు. మంచి కలర్లో కరకరలా ఆడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇవి చేసుకొని ఒకసారి నాకు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వడలకి పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ నాటుకోడి పులుసు అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. మినపగారెలు, నాటుకోడి పులుసు ఆ టేస్టే వేరండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.